మహాశివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల వాహనాలతో కొండకు వచ్చే రోడ్లు రద్దీగా మారాయి. కోటప్పకొండ ఆలయం భక్తులతో నిండిపోయింది. త్రికోటేశ్వరుడి దర్శనానికి క్యూ లైన్లలో భారీగా భక్తులు. ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్న పోలీసులు ఇక కొండ కింద వాహనాలు పార్కు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. కోటప్పకొండపైకి భక్తులు వెళ్లేందుకు 120 ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు. చేస్తున్న క్రమంలో కూడా దేవాదాయ శాఖ చేసినటువంటి అంటే అన్ని ఏర్పాట్లు కూడా భక్తులు అయితే ప్రశాంత వాతావరణంలోని భక్తులు పెద్ద ఎత్తున బారులు తీస్తున్నటువంటి పరిస్థితి. శివనామ స్మరణతో పెద్ద ఎత్తున అభిషేకాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక మనం విజువల్లో చూడొచ్చు. శివనామ స్మరణానికి సంబంధించినటువంటి విజువల్ అభిషేకాలకు సంబంధించినటువంటి విషయాలలో అంటే తెల్లవారుజాము నుంచి వస్తున్నటువంటి అనేక పూజలు కావచ్చు, అనేక విషయాలలో కూడా ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులకు క్యూ లైన్ లో మాత్రమే వెళ్ళాలి. ఎవరైతే అడ్డగా వేరే రూట్ లో కూడా రాకూడదంటూ కూడా పోలీస్ శాఖ పూర్తి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. శివస్మరణతోటి భక్తులు అభిషేకాలు సంబంధించినటువంటి పూజలు కూడా ప్రత్యేకించి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పూజలు చేస్తున్న క్రమంలో కూడా ఇక్కడ అంటే దేవాదాయ శాఖ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లు పూర్తిగా బార్గేట్లు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన విషయాలలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ల ద్వారా తీర్థ ప్రసాదాలే కావచ్చు, దానికి సంబంధించిన పులిగోర సంబంధించినటువంటి అభిషేకానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ అన్ని ఏర్పాట్లు అయితే ఇబ్బంది కలగకుండానైతే చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఖచ్చితంగా చూసుకోవచ్చు. శివరాత్రికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివరాత్రి ప్రత్యేక పూజల్లో కూడా శివునికి చేసేటటువంటి అభిషేకాలకు సంబంధించి ప్రత్యేకించి అభిషేకానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ అభిషేకానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నటువంటి ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితో పాటు భక్తులు కూడా ఈ శివనామ స్మరణం పేరుతో జరిగేటటువంటి ప్రత్యేక పూజల్లోని శివాలయాలకు సంబంధించినటువంటి శివరాత్రి రోజు చేసే ప్రత్యేక పూజలు కూడా వివరిస్తూ వారికి భక్తి శ్రద్ధలతోటి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లు అంటే శివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లు అయితే భక్తులకు ఆహ్లాదకరాన్ని అయితే కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. క్యూ లైన్లే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీస్నే కావచ్చు, సంబంధించినటువంటి భక్తులకు కావాల్సినటువంటి తీర్థ ప్రసాదాలతో పాటు అల్పాహారం కూడా అన్ని ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంటే శివరాత్రి అనగానే తెల్లవారుజాము నుంచి రాత్రి తెల్లవారుజాము అయ్యే వరకు కూడా జాగారం ఉంటారు. దీనికి సంబంధించినటువంటి విషయాలలో పూర్తిగా అంటే భక్తులకు అసౌకర్యాలు లేకుండా రాత్రి జరిగేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, భక్తి భజనలు, కోలాటాలు, దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం జరిగేటటువంటి కల్చరల్ యాక్టివిటీలో భక్తులు కూడా భజన పరులు ఉంటారు. దానికి సంబంధించినటువంటి భక్తులు కూడా ఇప్పటికీ వాళ్ళ సంబంధించిన కల్చరల్ టీం కూడా ఏర్పాటు చేసి అక్కడ డయాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ జరిగేటటువంటి అనేక కార్యక్రమాలు కూడా భక్తులు వీక్షించి ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో ఉండాలనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే అంటే ప్రధాన ఆలయాలు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ఆలయాలని శివాలయాలు ప్రత్యేకించి పూజలు చేస్తారు. ఈ ప్రత్యేకించి పూజలకు సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు వారికి సంబంధించినటువంటి అనేక పూజల వివరాలు కూడా తెలుపుతూ భక్తులకైతే పూర్తి ఆహ్లాదకరమైన వాతావరణంలో పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి శివరాత్రికి సంబంధించినటువంటి ప్రత్యేకించి ఆలయాలలోనైతే తెల్లవారుజాము నుంచి పూజలు జరుగుతున్నాయి. ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న దేవాలయాలలోనే అన్నింటిలో ఏర్పాట్లు అయితే దేవాదాయ శాఖ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇది ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి.